ప్రేమ ఎంత మధురం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. మొదటిసారిగా ఒక ఆడపిల్ల తండ్రిగా మీ మనసులో ఎలాంటి ఆలోచనలుంటాయో నేను అర్థం చేసుకోగలను. ఒకటి మాత్రం చెప్తాను సుబ్బగారు, మీ నిర్ణయం ఏదైనా సరే మా కుటుంబం అంతా మీ నిర్ణయాన్ని గౌరవిస్తుందని మాటిస్తున్నాను. ఎందుకంటే బంధాలైనా బంధుత్వాలైనా అభిమానంతో ముడిపడాలే తప్ప ప్రోద్బలంతో కాదు. మీరు సందేహపడకుండా మీ మనసులో మాట చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పిన ఒక్క మాట చాలు మేడం. మీ ఔన్నత్యానికి మరో నిదర్శనం అక్కర్లేదు. పేరు ప్రతిష్టలున్న ఇంట్లో అహంకారం తప్ప ఆప్యాయతలు ఉండవనుకునేవాణ్ణి. కానీ నా అభిప్రాయం తప్పని మీ అందరినీ చూశాకే తెలిసింది. అందుకే నా కూతురికి అనురాగాలు పంచే అత్తగారిలో దొరుకుతుందంటే నేను మాత్రం ఎందుకు కాదంటాను. నాకు ఈ పెళ్లి జరిపించటం ఇష్టమే. ఈ మాటని ఇంటికి పెద్దయిన మీతో చెప్పాలని వచ్చాను. మీకిక ఏ అభ్యంతరము లేదు అంటే? అభ్యంతరమా? అసలు క్వశ్చనే లేదు అంకుల్. నిజానికి మేమంతా ఎప్పుడెప్పుడని ఈ మూమెంట్ కోసమే ఎదురు చూస్తున్నాం. అవును సుబ్బు గారు, మీరు అను గురించి అసలు ఏం ఆలోచించకండి. తను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుందని మాది గ్యారంటీ. మీరు కరెక్ట్ డెసిషనే తీసుకున్నారు. అవును అంకుల్, మా బ్రోయిల్లా అనుని చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు. ఈ టైంలో బ్రోయిల్లా ఉండుంటే ఎంత బాగుండేదో కదా నీరజ్? అవును మాన్సి. అదిగో దాదా. ఆర్యా, ప్రేమ ఎంత మధురం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.